అందులో అందరూ ఆఫీసర్సే ఉంటారు. సమాజంలో హోదా పలుకుబడి కలిగిన వ్యక్తులంతా ఏర్పాటు చేసుకున్న క్లబ్ అది. అలాంటి క్లబ్లోకి గబ్బుగాలి ఎంటర్ అయ్యారు. సభ్యత్వం పేరుతో ఏకంగా 2 కోట్లు కాజేశారు. ఇంతకీ ఆ క్లబ్ ఏంటి? అంత భారీ మొత్తంలో నగదు ఎలా కాజేశారు? శ్వేతవర్ణంతో దగదగా మెరిసిపోతున్న ఇది వరంగల్ ఆఫీసర్స్ క్లబ్. ఇందులో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వంటి విఐపీలు, వివిఐపీలు సభ్యులుగా ఉంటారు. ఇలాంటి వరంగల్ వైట్ హౌస్లో మెంబర్షిప్ అంటే కొంచెం డబ్బున్న వారెవరైనా తహతహలాడుతూ ఉంటారు. ఆఫీసర్స్ క్లబ్లో తాను ఓ మెంబర్ అని చెప్పుకోవడం లోకల్గా ఓ స్టేటస్గా ఫీల్ అవుతారు. అలాంటి ఆఫీసర్స్ క్లబ్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీరు ముగ్గురు కలిసి ఆఫీసర్స్ క్లబ్లో మెంబర్షిప్ ఇప్పిస్తామని చెప్పి 2 కోట్లు కొల్లగొట్టారు. అవినీతి బయటపడడంతో ఇలా పోలీసుల ముందు నిందితులుగా నిలబడ్డారు. అరెస్టైన ముగ్గురులో క్లబ్ మేనేజర్ గోపాల్ రెడ్డి ఈజీ మనీ సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. క్లబ్లో కొత్త మెంబర్షిప్ ఇవ్వాలంటే ఎంట్రీ ఫీజుగా 1,40,000 వసూలు చేస్తారు. దీనిని గోపాల్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. మెంబర్షిప్ కోసం వచ్చే వారి నుంచి వసూలు చేసిన 1,30,00,000 రూపాయలను క్లబ్ మినిట్స్ అకౌంట్ బుక్లో నమోదు చేయకుండా జేబులో వేసుకున్నాడు. ఫీజు చెల్లించిన వారికి మాత్రం ఐడి కార్డులు జారీ చేశాడు. 2019లో ఈ క్లబ్లో అప్పటి జాయింట్ సెక్రటరీ చెరుకు వెంకట రాజిరెడ్డి కొందరిని క్లబ్లో జాయిన్ చేసేందుకు మేనేజర్ గోపాల్ రెడ్డి 4,20,000 ఇవ్వగా వాటిని కూడా అకౌంట్లో జమ చేయలేదు. ఆపై రాజిరెడ్డి కూడా మెంబర్షిప్ల పేరుతో 60 లక్షలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడు. వీరిద్దరికీ అక్కడే షటిల్ బాయ్ గా పనిచేసే పోడిశెట్టి రవీందర్ చేరాడు. అతను కొందరిని సభ్యులుగా చేర్పించగా గోపాల్ రెడ్డి పలు దఫాలుగా రవీందర్ కు 10 లక్షలు ఇచ్చాడు. ముగ్గురు కలిసి చేస్తున్న మెంబర్షిప్ దందా అక్కడే బార్లో పనిచేసే శ్రీనివాస్ కు తెలిసింది. దీంతో వారు విషయం బయట చెప్పకుండా ఉండేందుకు మెంబర్షిప్ దందా చేస్తే 10 లక్షలు కమిషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆపై మాట మార్చడంతో శ్రీనివాస్ గత ఏడాది ఏప్రిల్ 24న క్లబ్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన చావుకు గోపాల్ రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ కారణమని వీడియో తీసి తన కొడుకు పంపించాడు. శ్రీనివాస్ ఆత్మహత్యపై సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు కోసం కమిటీ వేసి విచారణ చేయగా గోపాల్ రెడ్డి 1,30,00,000, రాజిరెడ్డి 60 లక్షలు, రవీందర్ 10 లక్షలు ఇలా మొత్తం 2 కోట్ల రూపాయలు నొక్కేశారు. సభ్యత్వాల డబ్బులు క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా కాజేసినట్లు తేలింది. మెంబర్షిప్ పేరుతో 145 మందిని మోసం చేసినట్లు గుర్తించారు. రాజిరెడ్డి అండ్ రవీందర్ అనే ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా క్లబ్లో జరిగినటువంటి చీటింగ్లో భాగంగా కొందరు వ్యక్తులకు ఎలాంటి అమౌంట్స్ జమ చేయకుండా మెంబర్షిప్లు ఇచ్చుకుంటూ ఆ మెంబర్షిప్కు ఇచ్చే డబ్బులు వారే తీసుకొని వాటి డబ్బును ఆఫీసర్స్ క్లబ్లో జమ చేయకుండా వారి సొంత అవసరాలకు వినియోగించుకొని సుమారు 2 కోట్ల రూపాయల వరకు చీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్గా వారిపోయినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా తీయడం, వారు ఎంత ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా విచారించి మొత్తం క్లియర్గా అంతా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఆఫీసర్స్ క్లబ్ ఆదాయాన్ని కొల్లగొట్టిన దొంగలు దొరికిపోయారు. హోదా కలిగిన వ్యక్తులు సభ్యులుగా ఉండే వరంగల్ క్లబ్లో వివిధ పదవుల్లో ఉన్న వీరు హుందాగా వ్యవహరించాల్సింది పోయి చీటింగ్కు పాల్పడి పరువు తీసుకున్నారు. అందరితో చీకొట్టించుకున్నారు.